హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చ్ 1 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. సో ఎస్టర్డేస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, వాటికైతే ఆన్సర్స్ ఒకసారి చూద్దాము. సో ఎస్టర్డేస్ క్వశ్చన్స్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే అండి, June 2, 2014 ఆన్సర్. సో సెకండ్ వన్ వచ్చేసి వేర్ ఈస్ సాంచి స్తూప లొకేటెడ్. సాంచి స్తూప అనేది ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్. ఇక్కడ ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ క్యాపిటల్ ఉంది కదండి, మధ్యప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి భోపాల్ నుండి నార్త్ ఈస్ట్ సైడ్ 46 కిలోమీటర్స్ దూరంలో అయితే సాంచి స్తూప ఉండడం జరిగింది. సో ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇదండి. సో థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది ఏ సిటీకి నిక్ నేమ్? ఆన్సర్ వచ్చేసి చెన్నై అండి. సో టుడేస్ క్వశ్చన్స్ అయితే ఇలా ఉన్నాయి, వాటిని అయితే ఒకసారి చూద్దాము. వేర్ ఈస్ ఐఎస్ఓ హెడ్ క్వార్టర్స్? ఐఎస్ఓ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ కదండి, దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నదైతే ఫస్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జీపీఎస్ స్టాండ్స్ ఫర్. జీపీఎస్ అనే దానికి అబ్రివియేషన్ ఏంటి అనేది అయితే క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఇండియా విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ బ్లూ సిటీ. బ్లూ సిటీ అని మనం ఏ సిటీని మనం పిలుస్తామని అయితే థర్డ్ క్వశ్చన్. సో ఇవ్వండి క్వశ్చన్స్ ఇవి, వీటిని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మనం టాపిక్లో వెళ్ళిపోదాం. సో చాలా టాపిక్స్ అయితే ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే తీసుకొని వీడియో చేయడం అయితే జరిగిందండి. ఒక్కసారి అయితే మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. చాలా జీకే పాయింట్స్ అయితే కవర్ అవుతాయి. ఓన్లీ ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనే కాకుండా స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వీడియో అయితే టోటల్గా చూడండి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎండీగా వెంకట్రావు బాధ్యతలు స్వీకరణ. సో సెంట్రల్ బ్యాంక్ ఎండీగా ఎవరంటే వెంకట్రావు గారు అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని అయితే ఒకసారి మనం చెక్ చేద్దాము. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా, ముఖ్య కార్యనిర్వహణాధికారిగా, సిఇఓగా బాధ్యతలను తెలుగువాడైన మాతంగి వెంకట్రావు మార్చి 1న చేపట్టారు. ఇప్పటి వరకు అయినా కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేయడం అయితే జరిగింది. పదోన్నతి పైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ సిఇఓగా అయ్యారు. 3 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. వెంకట్రావు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల నుంచి ఏజీబీఎస్సీ పట్టా పుచ్చుకున్నారు. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్గా 1988లో అలహాబాద్ బ్యాంక్లో చేరడం అయితే జరిగింది. ఆ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కెనరా బ్యాంక్ సిండికేట్ బ్యాంక్ విలీన వ్యవహారాల్లో ఆయన కీలక పాత్ర పోషించడం అయితే జరిగింది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. దీనికైతే మనం ఒకసారి క్విక్ రివ్యూ అయితే చూసుకుందాం. ఏమిటి అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎండీగా వెంకట్రావు గారు బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. ఇక్కడ అంటే న్యూఢిల్లీ అండి. ఎప్పుడంటే మార్చ్ 1 అండి, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం స్టాటిక్ జీకేలో ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని అయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ వచ్చింది కదండి. ఇక్కడ మనం సెంట్రల్ బ్యాంక్కి హెడ్ క్వార్టర్స్ చూసుకుందామండి. సెంట్రల్ బ్యాంక్ అయితే హెడ్ క్వార్టర్స్ చూసుకుందాం. సో సెంట్రల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉందండి. సో సెంట్రల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది. సో మనకి ఇంకా ఇంపార్టెంట్ ఇంకా క్వశ్చన్స్ ఏం చూసుకున్నట్లయితే సెంట్రల్ బ్యాంక్ గురించి ఇది ఇక్కడ ఎప్పుడు ఫార్మేషన్ ఇయర్ అడుగుతారండి. సెంట్రల్ బ్యాంక్ యొక్క ఫార్మేషన్ ఇయర్ అడుగుతారు. వచ్చేసి 21 డిసెంబర్ 1911 అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏమొచ్చింది? కెనరా బ్యాంక్ అండి. సో ఇక్కడ కెనరా బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు కదండి. సో కెనరా బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు. ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1 జూలై 1906 అయితే కెనరా బ్యాంక్ ఫార్మేషన్ డే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అలహాబాద్ బ్యాంక్ ఉంది. అలహాబాద్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇక్కడ ఉందండి, కోల్కతాలో అయితే ఉండడం జరిగింది. సో ఇంకా చూసుకున్నట్లయితే అలహాబాద్ యొక్క ఫార్మేషన్ ఇయర్ అయితే అడుగుతారండి ఎగ్జామ్లో. ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. 1865 24th ఏప్రిల్ వచ్చేసి అలహాబాద్ యొక్క ఫార్మేషన్ ఇయర్ అండ్ డే. సో ఇదండి టాపిక్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ టాపిక్లో చూసుకున్నట్లయితే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిఐఐ ఏపీ చైర్మన్గా దాట్ల తిరుపతి గారు అయితే నియమించబడ్డారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని అయితే ఒకసారి చెక్ చేద్దాము. భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం నూతన చైర్మన్గా దాట్ల తిరుపతి రాజ్, వైస్ చైర్మన్గా జి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. 2021-22 సంవత్సరానికి గాను వీరు ఈ పదవుల్లో ఉంటారు. తిరుపతి రాజు విజయనగరంలో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉండగా వెంకటేశ్వర్ కేసీసీ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా అయితే ఉండడం జరిగింది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. దీనికైతే ఒకసారి మనం క్విక్ రివ్యూ అయితే చూసుకుందాము. ఏంటి అంటే సిఐఐ ఏపీ చైర్మన్గా దాట్ల తిరుపతి గారు అయితే నియమించబడ్డారు. ఎవరు అంటే దాట్ల తిరుపతి గారు అండి. ఎప్పుడు అంటే మార్చ్ 1. సో ఇదండి టాపిక్ ఇన్ఫర్మేషన్.
ఇక్కడ మనకి సిఐఐ అని వచ్చింది, దీనికి అబ్రివేషన్ అయితే ఒకసారి చూద్దాం. సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఇదండి టాపిక్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుందాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోని తొలిసారి టాయ్ వార్ఫేర్ 2021 ప్రారంభించిన నరేంద్ర మోడీ గారు అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని కూడా ఒకసారి చూద్దాము. దేశంలోనే మొదటిసారిగా నిర్వహించే టాయ్ ఫెయిర్ అంటే మన దేశంలోనే మొట్టమొదటిసారిగా అయితే నిర్వహిస్తున్నారండి టాయ్ ఫెయిర్ని. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ఫిబ్రవరి 27న ప్రారంభం చేశారు. వర్చువల్ విధానంలో మార్చి 2 వరకు జరగనున్న ఈ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 1000కి పైగా ఎగ్జిక్యూటర్లు ఇందులో పాల్గొనబోతున్నారు. సో ఇక్కడ ఈ టాయ్ వార్ఫేర్ను ప్రఖ్యాత టాయ్ సంస్థ అయిన హమ్లే టైటిల్ స్పాన్సర్గా ఉంది. టాయ్ వార్ఫేర్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ బొమ్మల రంగంలో ఆత్మనిర్భర్ భారత్ స్వయం సమృద్ధిని సాధించాలని పిలుపునివ్వడం అయితే జరిగింది. భారత్లోని బొమ్మల్లో 85% బొమ్మలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని గుర్తు చేశారు. సో ఇదండి టాపిక్. దీనికి అయితే క్విక్ రివ్యూ ఒకసారి చూసుకుందాము. ఏంటి అంటే దేశంలోనే తొలిసారి టాయ్ వార్ఫేర్ను 2021లో ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ గారు అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నరేంద్ర మోడీ గారు అన్న టాపిక్ వచ్చింది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏ కాన్స్టిట్యుయెన్సీకి చెందిన పర్సన్ అయితే మనం వారణాసి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంది. ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీ అంటే నియోజకవర్గం అండి. నరేంద్ర మోడీ గారి నియోజకవర్గం వచ్చేసి వారణాసి. సో ఇదండి ఈ టాపిక్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుందాము. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఉక్రెయిన్ రెజ్లింగ్ టోర్నీలో స్వర్ణ పథకం గెలుచుకున్న భారత క్రీడాకారిణి వినేష్ పోగట్ గారు అయితే గెలుచుకోవడం అయితే జరిగింది. ఇక్కడ చూద్దాము ఇన్ఫర్మేషన్. ఇటీవల జరిగిన ఉక్రెయిన్ రెజ్లింగ్ టోర్నీలో అండ్ కోచెస్ స్మారక్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణి అయిన వినేష్ పోగట్ స్వర్ణ పథకం గెలుచుకుంది రాజధాని కీవ్లో. సో ఇక్కడ ఉక్రెయిన్ యొక్క రాజధాని వచ్చేసి కీవ్ అండి. ఉక్రెయిన్ రాజధాని వచ్చేసి కీవ్. రాజధాని కీవ్లో ఫిబ్రవరి 26న జరిగిన 53 కేజీల విభాగం ఫైనల్లో వినేష్ పోగట్ ప్రస్తుతం యూరోపియన్ ఛాంపియన్ అయిన 2017 వరల్డ్ ఛాంపియన్ వనెస్సా కలాజిన్స్కాయ్ బెలారస్ను అంటే బెలారస్కి చెందిన పర్సన్ అయితే ఓడించడం జరిగింది. సో బైపాల్ పద్ధతిలో ఓడించి ఛాంపియన్గా అవతరించింది. కాగా ప్రస్తుతం ఆమెపై విజయం సాధించి స్వర్ణ పథకంని వినేష్ పోగట్ గారు అయితే సొంతం చేసుకున్నారు. సో ఇదండి టాపిక్. ఇక్కడ క్విక్ రివ్యూ ఉంది, అదైతే ఒకసారి చెక్ చేద్దాము. ఏమిటి అంటే ఉక్రెయిన్ రెజ్లింగ్ టోర్నీలో స్వర్ణ పథకం గెలుచుకున్న భారత క్రీడాకారిని వచ్చేసి వినేష్ పోగట్ గారు అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడంటే ఉక్రెయిన్లో అండి. ఉక్రెయిన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఇక్కడ ఉంది కీవ్ అండి. ఉక్రెయిన్ క్యాపిటల్ వచ్చేసి కీవ్. సో ఇదండి టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుందాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్రాన్స్ దేశం మాజీ అధ్యక్షుడు అయిన సర్కోజీకి జైలు శిక్ష విధింపు. సో ఇది ఒకసారి చూద్దాము. ఇటీవల ఫ్రాన్స్ దేశంలో అవినీతికి పాల్పడినట్టు రుజువు కావడంతో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడైన నికోలస్ సర్కోజీకి ప్యారిస్లోని ఒక న్యాయస్థానం 3 ఏళ్ల పాటు జైలు శిక్షను విధించింది. 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా పనిచేసిన సర్కోజీ 2014లో ఒక కేసుకు సంబంధించిన సమాచారాన్ని సంపాదించేందుకు సీనియర్ మెజిస్ట్రేట్కు లంచం ఇవ్వజూపాడు అన్న ఆరోపణలు ఎదుర్కొన్నాయి. వాటి సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయస్థానం 1 ఏడాది పాటు జైలు శిక్ష, 2 ఏళ్ల పాటు ప్రొబేషనరీ శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. సో అయితే సర్కోజీ ఈ శిక్ష కాలాన్ని తన నివాసం నుంచి పూర్తి చేసే అవకాశం ఉంది. కాగా జాక్ షిరాక్ తర్వాత జైలు శిక్ష పడిన 2వ అధ్యక్షుడు సర్కోజీ అవనున్నారు. సో ఇదండి ఫ్రాన్స్ దేశం అధ్యక్షుడు గారైన సర్కోజీకి జైలు శిక్ష అయితే విధింపడం జరిగింది. సో ఇది ఒకసారి మనకి క్విక్ రివ్యూ అయితే చూసుకుందాం. ఫ్రాన్స్ దేశం మాజీ అధ్యక్షుడైన సర్కోజీ పైన జైలు శిక్ష విధింపు ఎవరు అంటే నికోలస్ సర్కోజీ గారైంది. సో ఎక్కడ అంటే ఫ్రాన్స్ దేశం అండి. ఇక్కడ వచ్చేసి మనం ఫ్రాన్స్కి అయితే మనం ఇంపార్టెంట్ స్ట్రాటజీగా చూసుకుందామండి. ఫ్రాన్స్ వచ్చేసి ప్యారిస్ క్యాపిటల్. ఫ్రాన్స్ క్యాపిటల్ వచ్చేసి ప్యారిస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ యొక్క కరెన్సీ చూసుకున్నట్లయితే యూరో. ఫ్రాన్స్ క్యాపిటల్ వచ్చేసి ప్యారిస్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ కరెన్సీ వచ్చేసి యూరో. ఇదండి టాపిక్ ఇన్ఫర్మేషన్. సో ఇవ్వండి టుడేస్ టాపిక్స్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే తీసుకొని వీడియో చేయడం అయితే జరిగింది. సో ఇక్కడైతే స్ట్రాటజీకి ఓన్లీ కరెంట్ అఫైర్స్లో కాకుండా స్ట్రాటజీకి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తీసుకొని వీడియో చేయడం అయితే జరిగింది. సో థ్యాంక్ యూ అండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.